ఆదిలాబాద్ లో కూడా ప్రస్తుతం అదే సిచ్యువేషన్ ఉంది. జిల్లాలో నిన్న పెన్గంగా నది ఉగ్ర రూపాన్ని దాల్చేసింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు మహారాష్ట్రలోని అప్పర్ పెన్గంగా ప్రాజెక్టు ఇసాపూర్ డ్యామ్ గేట్లు తెరవడంతో వరద ముంచెత్తింది. పరివాహక ప్రాంతంలోని పంట చేలన్నీ కూడా మునిగిపోయాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో నిన్న పెన్గంగా ఉగ్రరూపం దాల్చింది. పూర్తిగా ఇటు పరివాహక ప్రాంతాల్లో వరద ప్రభావం అనేది కనిపించింది. పూర్తిగా ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న అతి భారీ వర్షాలకు దాంతోపాటు ఇటు అప్పర్ పెన్గంగా ప్రాజెక్టుకు సంబంధించిన ఇసాపూర్ డ్యామ్ సంబంధించిన గేట్లు విడుదల చేయడంతో పూర్తిగా అవుట్ఫ్లో అనేది ఇటు ఇన్ఫ్లోగా కొనసాగింది. పూర్తిగా అంటే ఈ పత్తి పంటకు సంబంధించిన ఆకులు 1.5-2 నెలలకు సంబంధించిన వయసు కలిగిన పత్తికి సంబంధించిన మొక్కలు ఇవి. ఈ పత్తి పంట ఆకులపై పూర్తిగా ఇలా బురద ప్రవాహం వెళ్ళిపోవడంతో పూర్తిగా మట్టి అనేది ఇట్లా ఆకులపై నిలిచిపోయిందని చెప్పుకోవాలి. ఇందుకు సంబంధించి పూర్తిగా ఈ పత్తి పంట ఈ పత్తి మొక్క ఇప్పుడు చనిపోతుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా ఇట్లా ఎలాంటి చర్యలు చేపట్టినా కూడా అది బతికే అవకాశము ఉండదు. ఇదే విషయానికి సంబంధించి కొందరు రైతులు ఉన్నారు, మాట్లాడిపించేద్దాం. ఏముంది కాక, ఎలా ఉండే పెన్గంగా నిన్న వరద? పెన్గంగా మాకు నష్టం చేసేసింది. పూర చేను మునిగిపోయినాయి. అంటే మొత్తం మట్టి వచ్చింది. మొత్తం ఒకటే పారి గేట్లు తెరవేట్ల వలన మొత్తం అది సోయాబీను పత్తి అన్ని సోయాబీన్ కూడా దునియాభర్ రేటు 4000 రేటుతో ఒక్కొక్క బ్యాగ్ పోసినాము. మరి ట్రాక్టర్ల ఖర్చు పెట్టినాము, అన్ని పెట్టినాము. ఫుల్ అథారిటీతోని మమ్మల్ని ముఖ్యమంత్రి ఆదుకోవాలని మేము మనవి చేస్తున్నాం. కెమెరా పర్సన్ భూమేశ్వర్, సాయి కిరణ్, బిగ్ టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుండి.